ప్రభుకే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. వారం మధ్యలో జరిగేటువంటి కూడికల్లో మత్తయి సువార్తను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో నేర్చుకునేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో చాలా సంగతులు నేర్చుకున్నాం. గత వారంలో హేరోదు గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకున్నాం. హేరోదు ద్వారా మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా ఈ అధ్యాయంలో కొన్ని ప్రదేశాల పేర్లు ఉన్నాయి. కొన్ని ప్రదేశాల పేర్లు, వాటి గురించి ఈరోజు రాత్రి అవి కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా అనవసరంగా రాయబడలేదు. అవసరమైన వాటినే ప్రభు తన పరిశుద్ధాత్మని ద్వారా రాయించారు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో కొన్ని ప్రదేశాలు మనకు కనబడుతున్నాయి. మొదటి వచనంలో 2 ప్లేసెస్ మనకు కనబడతాయి. యెరూషలేము, బెత్లెహేము. 5వ వచనంలో యోధా దేశం. 5వ వచనంలో యోధా. ఇంకా మనం చూస్తే 15వ వచనంలో ఐగుప్తు. 15వ వచనంలో ఐగుప్తు. ఇంకా మనం చూస్తే 22, 23 వచనాలు నజరేతు. 17వ వచనంలో రామా. ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఈ ప్లేసెస్ మనం చదువుతున్నాం, ఇందులో ఉన్నాయి. ఇవి కూడా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. చెప్పుకుంటున్నాం కదా, పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా అనవసరంగా రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎంతో అర్థవంతమైనది, చారిత్రకమైనది, సత్యాలు బోధించేది, ఆత్మీయులకు అనేకమైన పాఠాలు నేర్పించేది. పరిశుద్ధాత్మ సహాయంతో మనం అర్థం చేసుకుంటే అనేకమైనటువంటి సంగతులు మనం ప్రతి పేజీలోనూ, ప్రతి పేరాలోనూ, ప్రతి పదములోను, ప్రతి వచనంలోను, ప్రతి అక్షరంలో కూడా మనం అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. దాన్ని ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకున్నప్పుడు, దాన్ని ధ్యానించడానికి మనం పూనుకున్నప్పుడు అనేకమైన సంగతులు నేర్పిస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్షరం ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం, ఒక్కొక్కసారి ఒక పేరు, ఒక్కొక్కసారి ఒక ఊరు
చెట్లు కానీ, పర్వతాలు కానీ, లోయలు కానీ, జంతువులు కానీ, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా అనేకమైన సంగతులు మనకు నేర్పిస్తుంది. ఇక్కడ కొన్ని ఊరు పేర్లు మనం చదువుతున్నాం. ఊరు పేర్లు, వాటి గురించి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటిది యెరూషలేము. మొదటిది ఏంటి చెప్పండి? యెరూషలేము. రాజు అయిన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేము, ఈర్షాలేం, దేవుడే చూసుకునేటువంటి ప్లేస్. యెరూషలేము గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఈరోజు ఈ 6 ప్రదేశాల కోసం కొన్ని విషయాలు, మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విషయాలు నేర్చుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడేటువంటి విషయాలు నేర్చుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. దావీదు ఏర్పరిచిన స్థలం. ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. యెరూషలేములో సొలొమోను యెహోవాకు ఒక మందిరము కట్టడానికి పూనుకున్నాడు, కట్టడం ప్రారంభించాడు. మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచినటువంటి స్థలములో యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము అంటున్నాడు. నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము. దేవుడు కోరుకున్నాడు. యెరూషలేమును ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నటువంటి ప్లేస్ అది. దేవుడు కోరుకున్నటువంటి ప్లేస్. సొలొమోను మందిరం కట్టినటువంటి ప్లేస్ అదే. మోరియా పర్వతం అనగానే ఆదికాండం 22వ అధ్యాయం మనకు జ్ఞాపకానికి రావాలి. మోరియా పర్వతం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించినటువంటి ప్రదేశం.
దావీదు సిద్ధపరిచినటువంటి స్థలము. యెబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళము. అక్కడ దేవుని మందిరం కట్టడం ప్రారంభించి యెహోవా చూసుకునేటువంటి స్థలం. ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎంతమంది భక్తులు మనకు కనబడుతున్నారు, ఎంతమంది భక్తులు మనకు కనబడుతున్నారు. సొలొమోను అక్కడ మందిరాన్ని కట్టించాడు. దావీదు దానిని దేవుని మందిరంగా ఏర్పాటు చేశాడు. ఆ స్థలాన్ని అది యెబూసీయుడైనటువంటి ఓర్నాను అనేవాని యొక్క కళ్ళము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించినటువంటి స్థలము. చూడండి ఎంతమంది భక్తులు. సొలొమోను, దావీదు, అబ్రహాము, ఇస్సాకు. దేవుడు కోరుకున్న స్థలం అని చదువుకున్నాం కదా. దేవుడు కోరుకున్నటువంటి స్థలం యెబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళం. యాక్చువల్గా యెరూషలేములో ఫస్ట్ యెబూసీయులు నివసించేవారు. ఫస్ట్ దాంట్లో యెబూసీయులను వెళ్ళగొట్టాడు. కుంటివారిని, గుడ్డివారిని ఆ ప్రదేశాన్ని దావీదు ఆక్రమించుకునేటప్పుడు, దాన్ని సొంతం చేసుకునేటప్పుడు ఒక సామెత పుట్టిందంట. ఏంటంటే ఆ యెబూసు వాళ్ళు అన్నారంట, దావీదు కోట లోపలికి రాలేడు, దావీదు గనక కోట లోపలికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అతన్ని చంపేస్తారు అన్నారంట. కుంటివారు, గుడ్డివారు చంపేస్తారు అని దావీదును హేళన చేశారు. 5వ అధ్యాయంలో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ విషయాలు చూస్తాం. 4వ వచనం నుంచి చూస్తే దావీదు 30 సంవత్సరాలు వయసు ఉన్నవాడప్పుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి ప్రారంభించాడు. హెబ్రోన్లోనేమో 7 సంవత్సరాలు 6 మాసాలు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధా వారిని 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెబూసీయులు దేశంలో నివాసులై ఉన్నారు. వాళ్ళు యెరూషలేముకి వచ్చారంట. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు ఇక్కడికి వస్తే ఇచ్చటి గుడ్డివారు, కుంటివారు నిన్ను తోలివేస్తారు, ఆళ్ళజాలు నిన్ను వెనక్కి గెంటేయడానికి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు చాలని వర్తమానం పంపించారట. అయితే దావీదు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యెబూసీయులను హతము చేసే వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదుకు హేయమైనటువంటి గుడ్డివారిని, కుంటివారిని హతం చెయ్యాలి అని దావీదు తన సైన్యానికి ఉత్తర్వులు జారీ చేశాడు. అందుని బట్టి ఒక సామెత పుట్టిందంట, గుడ్డివారిని, కుంటివారు ఉన్నారు, అతడు ఇక్కడికి ఇంట్లోకి రాలేడు అనే సామెత పుట్టిందంట. అయితే దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురము, సియోను మరొక పేరు, దాని పేరు దావీదు పురము అని పేరు పెట్టాడు. కాబట్టి దావీదు దీన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ ప్రదేశంలోనే దావీదు ఓర్నాను అనేటువంటి అతని దగ్గర కళ్ళాన్ని కొని అక్కడ దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించాడు. దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు దావీదు ఆ పని చేశాడు. ఇది యాక్చువల్గా మనకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కోరుకున్న ప్లేసు. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించిన మోరియా పర్వతం, అన్యుడైన యెబూసీయుడైనటువంటి ఓర్నాన్ అనేవాడి యొక్క కళ్ళం, దావీదు ఏర్పాటు చేసినటువంటి స్థలం.
సొలొమోను మందిరాన్ని కట్టిన ప్లేస్. ఇదంతా యెరూషలేము. యెరూషలేములో ఈ ప్లేస్లో దేవుని మందిరాన్ని కట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కోరుకున్నాడు. అలాగే యెరూషలేము మనకు నేర్పించేది ఏంటంటే ప్రభు మనల్ని కోరుకున్నాడు. అది ఏ ప్రాంతం? యెబూసీయులు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరెవరున్నారు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు. మనం కూడా దేవుణ్ణి తెలుసుకోలేని గుడ్డోళ్ళం, దేవుని మార్గంలో నడవలేని కుంటోళ్ళం. బాగా గమనించండి. యెబూసీయుల్లో ఎవరెవరంట? కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు. గుడ్డోళ్ళు అంటే ఎవరు? నిజదేవుని తెలుసుకోలేనటువంటి గుడ్డితనం మనలో ఉండేది, కుంటితనం మనలో ఉండేది, దేవునితో నడవలేని, దేవుని మార్గాల్లో నిలవలేని, దేవునితో కలిసి బ్రతకలేనటువంటి కుంటితనం మనలో ఉండేది. అలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మనల్ని దేవుడు కోరుకున్నాడు. అక్కడే దేవుని యొక్క మందిరం కట్టబడుతుంది. ఎందుకంటే బలులు అర్పించదగిన స్థలంగా దేవుడు దాన్ని కోరుకున్నాడు. బలులు అర్పించదగిన స్థలంగా, దేవుడు నివసించడానికి ఇష్టపడిన స్థలంగా, దేవుని కనుదృష్టి అక్కడ ఉండేటువంటి స్థలంగా దేవుడు యెరూషలేముని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ప్రదేశంలో మొదటి నుంచి కూడా అందరికీ, అన్ని యుగాల్లో ఉన్న వారికి దేవుడు తన ఉనికిని తెలియజేయడానికి అబ్రహాముకి దేవుడు రాబోయే క్రీస్తు, లోకమంతటి కోసం బలి అయిపోయేటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉండులాగున తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని అడిగాడు. యెరూషలేములోనే కదా ప్రభు కూడా మరణించింది, సిలువ వేయబడింది. యెరూషలేం వీధుల్లో తిప్పారు ఆయన్ని. సిలువను మోయిస్తూ వీధులన్నీ తిప్పారు, యెరూషలేం వీధులన్నీ. కాబట్టి క్రీస్తు బలి అయిపోబోయే ఆ ప్రదేశం అన్నమాట అది. దేవుడు కోరుకున్నాడు. అక్కడే ఇస్సాకును బలిమ్మన్నాడు. అక్కడే దావీదు హృదయాన్ని ప్రేరేపించి అక్కడ దావీదు ప్రార్థన విని దేశం మీదకి వచ్చిన తెగులను ఆపు చేశాడు. దేవుడు కోరుకున్నాడు. దావీదు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. గుడ్డివారిని, కుంటివారిని వెళ్ళగొట్టి దావీదు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సొలొమోను అక్కడ దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఆ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. చూసారా, దేవుడు మనల్ని కోరుకుని మన కొరకు, మన స్థానంలో మనకు బదులుగా మన శిక్ష ఆయన భరించాడు. యెరూషలేము దేవుడు కోరుకున్న ప్లేస్, దేవుడు నివసించే ప్లేస్, దేవుని కనుదృష్టి నిలిచిన ప్లేస్, దేవుని చెవులు అక్కడ చేయబడే ప్రార్థనల వైపు ఒగ్గిన ప్లేస్ అన్నమాట అది. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఈనాడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కోరుకున్నాడు. చూడండి, అన్యుల్లో నుండి, ఇక్కడ మనం కొంతమంది భక్తుల గురించి రాసుకున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా. అన్యులలో నుండి కల్దీయుడైనటువంటి అబ్రహాముని దేవుడు తన స్వాస్థ్యంగా ఉండడానికి, అతని వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇస్సాకుని, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి యోదాని, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి
యోధాను ఏర్పాటు చేసుకున్నాడు. యోధా గోత్రంలో నుండి దావీదుని, దావీదులో నుండి సొలొమోన్ని. వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేశాడు. ఇస్సాకును కోరుకున్నాడు, ఇస్సాకుని ఇచ్చాడు కుమారుడుగా. ఆ తర్వాత యోధాని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత యోధా వంశము, యోధా గోత్రంలో పుట్టినటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెలు కాసుకునేటటువంటి అతన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. తన ప్రజలను పరిపాలించే అధిపతిగా చేశాడు. ఎంతమంది కొడుకులు ఉన్నారో దావీదుకి, కానీ సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరి పట్ల దేవుని ఏర్పాటు ఉంది. ఎంతమంది కళ్ళాలు లేవు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. యెబూసీయుడు అనేటువంటి వర్ణాను కళ్ళాన్ని మాత్రమే దేవుడు కోరుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను తన స్వాస్థ్యంగా, తన సొత్తుగా, తన స్వకీయ సాంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు నువ్వు నేను కావాలి. మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారండి, మనకంటే ధనికులు ఉన్నారు, మనకంటే కోటీశ్వరులు ఉన్నారు, మనకంటే విద్యావంతులు ఉన్నారు, మనకంటే ఉన్నత కుటుంబీకులు ఉన్నారు ఎంతోమంది. కానీ నీవు నేను కావాల్సి వచ్చింది ఆయనకి. నీవు నేను కావాలి, అందుకే నిన్ను నన్ను ప్రభు కోరుకున్నాడు. కాబట్టి యెరూషలేము మనకు బోధించేది ఏంటంటే, ప్రభు నన్ను కోరుకున్నట్టు ఈనాడు మిమ్మల్ని కూడా కోరుకున్నాడు. మిమ్మల్ని కూడా కోరుకున్నాడు. యెరూషలేము చెప్తుంది మనతో, ఆనాడు తనకు బలులు అర్పించదగినటువంటి ప్రదేశంగా నాలో ఒక ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నట్టు మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని యెరూషలేము తెలియపరుస్తుంది. ఇది చాలా గొప్ప సంగతి అండి. ప్రభు మనల్ని కోరుకోవడం, మనల్ని ఏర్పాటు చేసుకోవడం, మనల్ని పిలవడం, మనల్ని తన సొత్తుగా చేసుకోవడం, మనకు ఈ ఆధిక్యత ఇవ్వడం, ఈ ధన్యత ఇవ్వడం, ఆయన కృపకు మనల్ని పాత్రులుగా చేయడం, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడం, ఆయన మనకు స్వాస్థ్యమై ఉండడం, మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోవడం, మన పేర్లు పరలోక జీవగ్రంథంలో లిఖించుకోవడం, మనల్ని నిత్య జీవానికి పాత్రులుగా చేయడం, తల్లి గర్భంలో పిండముగా రూపింపముందే మనల్ని ఎరిగి ఉండడం, జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవడం, సువార్త సత్యాన్ని మనకు బోధించి మనల్ని పిలవడం, ఇదంతా ఏంటండి? ఆలోచన చేయండి. ఎంత గొప్ప ధన్యత అండి దేవుడు మనకిచ్చిన ధన్యత. ఇది ఎంత గొప్ప ధన్యత. అంత గొప్ప ధన్యతకు దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. పాత్రులుగా చేశాడు. అందుకే మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునామాన్ని కనపరచాలి. ప్రభునామాన్ని కనపరచాలి. యెరూషలేము మనకు నేర్పించేటువంటి విషయం ఇదే. రెండవ విషయం, యెరూషలేమును ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మనల్ని కోరుకున్నందుకు మనం ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన కోరుకుని, ఆయన ఏర్పాటు చేసుకుని మనల్ని తన బిడ్డలుగా, తన స్వాస్థ్యంగా, తన స్వకీయ సాంపాద్యంగా ఆయన చేసుకున్నాడు. యెషయా భక్తుడు అంటాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అంటాడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ప్రభు మనకు ఆదరణ ఇచ్చేవాడు. 125వ కీర్తనలు అంటాడు భక్తుడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ప్రభు మన చుట్టూ ఉంటాడు. చూడండి, 125వ కీర్తన.
125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రజల చుట్టూ ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. కాబట్టి యెరూషలేమును కోరుకున్నట్లు ఈనాడు మనల్ని కోరుకుని మన చుట్టూ ఉన్నాడు. ఆయన ప్రాకారంగా, కాపుదలగా, ఖేడముగా ప్రభు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి గమనించండి, ప్రభు మనల్ని కాపాడేవాడు, ప్రభు మనల్ని కోరుకున్నవాడు, ప్రభు మనల్ని ఆదరించేవాడు, ప్రభు మనకి ఆధిక్యతలు ఇచ్చేవాడు. యెరూషలేమును ప్రభు ఎలా కోరుకున్నాడు, అలాగే నిన్ను నన్ను కోరుకుని మన జీవితాలని, మన బ్రతుకుల్ని, మన యొక్క ఆలోచనల్ని, మన విధానాలని, మన పరిస్థితుల్ని అన్నిటినీ మార్చిన దేవాతి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న మనం కొన్ని అనుభవాలు గుండా ప్రయాణించాలి. రెండవది బెత్లెహేము. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టె తింటే మన శరీరానికి బలం. రొట్టె మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఆయన వాక్యానికి సూచన. బెత్లెహేము మనకు నేర్పించే అనుభవం ఏంటంటే, క్రీస్తును కలిగి ఉన్నాం, దేవుని చేత ఏర్పాటు చేయబడి క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనం వాక్యాన్ని అపేక్షించాలి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు న్యాయాధిపతులు వెళ్ళిన కాలంలో ఒక కుటుంబం కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. ఆ కుటుంబం గురించి మీకు తెలుసు. ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కొడుకులు మహలోను, కిలియోను. వాళ్ళు కరువు వచ్చిందని బెత్లెహేమును వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళేనా, లేకపోతే బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారా? బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ వెళ్ళలేదండి, వెళ్ళిపోయారు. మరి మిగిలిన వాళ్ళు ఎలా పోషించబడ్డారు? గమనించండి, మిగిలిన వాళ్ళు ఎలా పోషించబడ్డారు? బెత్లెహేమును వదిలేశారు. చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపడుతున్నారు, మందిరాన్ని నిర్లక్ష్యపడతారు. బెత్లెహేం అంటే వాక్యం, రొట్టెల ఇల్లు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. 13 నుంచి చదివితే బాగుంటుంది. 14 నుంచి. దావీదు దుర్గములో నుండెను, ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్ళు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి తాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునని చెప్పి త్రాగనల్లకుండాను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యము చేసి, దావీదు దగ్గర ఉన్నటువంటి
అనుచరుల గురించి, వాళ్ళ యొక్క శూర కార్యముల గురించి, బలాఢ్యులైనటువంటి వాళ్ళ గురించి రాయబడినటువంటి అధ్యాయం ఇది. 30 మంది అతనికి అధిపతులు ఉండేవారు. 3 చాలా శ్రేష్టమైన వారు అన్నమాట. అప్పుడు ఫిలిస్తీయులు ఆ దేశం మీదకి దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో దిగి ఉన్నారు. ఫిలిస్తీయుల దండు కావలి వారు కూడా బెత్లెహేములో ఉన్నారు. దావీదు అంటాడు తన దగ్గర ఉన్న అధిపతితో, బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను చాలా సంతోషిస్తాను అంటాడు. బెత్లెహేము ఊరి గవిని వద్ద ఉన్న బావి నీళ్లు, బావిలో నీళ్లు. నీరు దేవుని వాక్యం. బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి గవిని, బెత్లెహేములో ఉన్నటువంటి గవిని దగ్గర ఉన్నటువంటి బావిలో నీళ్లు అంటున్నాడు. ఈ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి దేవుడు నేను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నేను తన సొత్తుగా, తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయన బిడ్డవైన నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో, వాక్యానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇవ్వమో, వాక్యాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తామో, మనం ఆధ్యాత్మికంగా చల్లారిపోతాం. భౌతికంగా కూడా మనం పాడైపోతాం. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది నేను చెప్పగలను, చాలామంది ఈ లాక్డౌన్ టైంలో వాక్యం లేక ఎంతోమంది భక్తిలోంచి వెనకడుగు వేసి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. భక్తిలో వెనకడుగు వేసి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అండి, చాలామంది తొలగిపోయారు, చాలామంది వెనకబడిపోయారు, చాలామంది బలహీనలు అయిపోయారు. కారణం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక. చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాక్యం అంటే నిర్లక్ష్యం. అందుకే దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలని ఉంటుంది. వాక్యం వినే శ్రద్ధ లేదు, వాక్యాన్ని ధ్యానించేటువంటి మనస్సు లేదు, వాక్యాన్ని వినే చెవులు లేవు, వాక్యాన్ని గ్రహించుకునే మనస్సు లేదు, వాక్యానుసారంగా నడిచేటువంటి తీరు చాలామందిలో కనబడదు. బెత్లెహేముకు దూరమైపోయినందువల్ల నయోమి భర్త చనిపోయాడు, తన 2 కొడుకులు చనిపోయారు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఆయన బిడ్డవు. ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలంటే నీకు ఈ లోకంలో కావాల్సింది దేవుని వాక్యం. కాబట్టి బెత్లెహేము అంటది, దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి, వాక్యంలో ఆనందించాలి. వాక్యం మనకు కావాలి. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలో నెమ్మదినిస్తుంది, ఎలా నడవాలో తెలియపరుస్తుంది, మార్గానికి త్రోవ చూపిస్తుంది, మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మనకు అంత విలువైనది, మనం పవిత్రపరిచేది. అట్లాంటి వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు అని బెత్లెహేము మనకి తెలియపరుస్తూ ఉంది. బెత్లెహేం. నెక్స్ట్ ఐగుప్తు. మీకు ఇందాక చూపించానుగా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచాను అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు ఐగుప్తుకు వెళ్ళి హేరోదు మరణం వరకు అక్కడనే ఉండేది. ఐగుప్తు అనగానే మనకు ఒక విషయం గుర్తొస్తుంది, బానిసత్వం.
ఐగుప్తు అనగానే దాసత్వం, బానిసత్వం గుర్తొస్తుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు, వెట్టి పనులు చేశారు. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించాడు ఇశ్రాయేలీలు. అయినా చాలాసార్లు ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మేము తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడం మేలు కదా. వాళ్ళు సణుక్కుని ఈ అరణ్యంలో మేము ఎందుకు చచ్చిపోలేదు, ఐగుప్తులో ఉండగా ఎందుకు చచ్చిపోలేదు, మేము ఈ అరణ్యానికి వచ్చిన తర్వాత ఈ అరణ్యంలో ఎందుకు చచ్చిపోలేదు, ఇప్పుడేంటి పరాయి దేశానికి వెళ్ళి వాళ్ళ కత్తి వాత చేత చంపబడ్డం ఏంటి, మా భార్యలు మా పిల్లలు కొల్ల సొమ్ముగా దోచుకుపోబడతారు కదా, ఇలా జరగడం కంటే మేము మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం మేలు కదా. అందుకే ఒక నాయకుడిని నియమించుకుందాం, మళ్ళీ మనం తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారంట. బానిసత్వాన్ని నుంచి, దాసత్వాన్ని నుంచి, ఐగుప్తు దేశపు ఇనుప కొలిమి నుండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఇనుప కొలిమి అంటాడు. అలాంటి బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి వాళ్ళని ప్రభు విడిపిస్తే మళ్ళీ వాళ్ళ మనసు ఏమనిపిస్తుంది, తిరిగి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించబడేవాడికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత కాలంలో ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండి పరిపాలించేవాడికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆడు ఎలా ఉండాలి ఆ రాజు అనేవాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఉంటాయి ఆ విషయాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదివితే చాలా విషయాలు చెప్పాడు. అందులో రాజుగా నియమించబడిన వాడికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే 16వ వచనం, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాడు. ఆ త్రోవను మళ్ళీ మీరు వెళ్ళకూడదని చెప్పాడండి ప్రభు ఇశ్రాయేలుతో. జనులను ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళనివ్వకూడదు. ఈనాటికి చాలామంది విశ్వాసులు బానిసత్వం నుంచి విడుదల పొంది, ప్రభు ఇచ్చిన రక్షణ పొంది, లోకాన్ని విడిచి దేవుని వైపు తిరిగి, ఇప్పటికీ చాలామంది మనసుల్లో అయ్యో అనవసరంగా బాప్తీసం తీసేసుకున్నానే, అనవసరంగా రక్షణ పొందేశానే, లోకం ఎంత బాగుంది, లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఎంత బాగున్నాయి, లోకస్తులు ఎంత సంతోషంగా ఉన్నారు, లోకం ఎంత హ్యాపీగా ఉంది, మళ్ళీ వెళ్ళిపోతే బాగుండు అని వెళ్ళిపోవాలని మనసుతో ఏడవబడేవారు కొందరైతే, వెళ్ళిపోయి లోకంలో ఆనందించేవాళ్ళు మరికొందరు. ఇలా లేరండి. ప్రభు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరలా మనం దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అంటాడు పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోకండి అంటాడు.
కాబట్టి ఐగుప్తు మనకు నేర్పించేది ఏంటంటే, మళ్ళీ తిరిగి నువ్వు లోకంలోకి, పాపంలోకి, అజ్ఞానంలోకి, అపవిత్రతలోకి నువ్వు వెళ్ళిపోవద్దు. వెళ్ళొద్దు. మళ్ళీ తిరిగి లోకం వైపుకి వెళ్ళొద్దు. మళ్ళీ నువ్వు తిరిగి లోకం వైపు వెళ్ళిపోతే నువ్వు నూతనపరచబడలేవు. ఆ హేళనతోనే, ఆ అవమానంతోనే, ఆ బాధలతోనే, ఆ కష్టాలతోనే నీ జీవితాన్ని, నీ జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వద్దు. అలా ఆలోచన వచ్చింది వాళ్ళకి, వాళ్ళు తిరిగి వెళ్ళలేదు. అలాగని కనాను దేశాన్ని స్వతంత్రించుకోను లేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 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 రాలిపోయారు. కాబట్టి గమనించు, నువ్వు లోకంలోకి వెళదామన్నా వెళ్ళలేవు, అలాగని భక్తిలో ముందుకు కొనసాగలేవు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోవాలి, పాపంలోకి వెళ్ళిపోవాలనే మనసు ఉంటుందో, అటు దేవుడిచ్చే పరిపూర్ణ సంతోషాన్ని పొందలేవు, ఇటు లోకంలోనూ ఆనందించలేవు. అటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి నువ్వు దిగజారిపోతావు. నువ్వు నూతనపరచబడలేవు. కాబట్టి జాగ్రత్త. తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన మనలోకి రాకూడదు. తర్వాతది రామ, 17వ వచనం. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకయుండెను. మనం గత వారంలో చెప్పుకున్నాం. 160 మంది చిన్నపిల్లల్ని వాడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడంట హేరోదు. బెత్లెహేములో దాని సకల ప్రాంతాల్లో 160 మంది 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేశాడు వాడు నిర్దాక్షిణ్యంగా. బెత్లెహేములో దాని సకల ప్రాంతాల్లో 2,000 మంది పిల్లలుంటే అందులో 160 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు హేరోదు. ఏడుస్తున్నారు, ఆ ప్రాంతం అంతా ఏడుపు. ఆ బిడ్డలు చనిపోయి తల్లులు ఏడుస్తూ ఉన్నారు. రామా అనే ప్రాంతంలో అంగలార్పు వినపడుతుంది. రామ అనేది సమూయేలు యొక్క ఊరు అన్నమాట. రామ అనేది సమూయేలు యొక్క సొంత ఊరు, సమూయేలు ఉండేటువంటి పట్టణం. రామాలో ఒక గొప్ప పట్టణాన్ని బయషా అనే రాజు కట్టించాడు. ఎందుకు రామాలో ఒక పట్టణాన్ని, రామా అనే ప్రాంతాల్లో బయషా పట్టణాన్ని కట్టించాడంటే, ఆ కాలంలో దేశం రెండుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజులు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నారు, యోధానేమో దావీదు సంతతి వారు పరిపాలిస్తున్నారు. ఆ కాలంలో ఆసా అనే రాజు పరిపాలన చేస్తున్నాడు యెరూషలేములో. షోమ్రోన్లో ఇశ్రాయేల్ దేశంలో బయషా అనేవాడు ఇశ్రాయేల్ దేశాన్ని 10 గోత్రాల వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఈ బయషా అనేవాడికి ఆసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే యెరూషలేములో ఉండేటువంటి ఆసా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు, ఆసా దగ్గర నుంచి ఎవ్వరూ మళ్ళీ బయటికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఈ పట్టణాన్ని అడ్డంగా కట్టిపడేశాడు. రామ అనే పట్టణాన్ని అడ్డంగా కట్టేశాడు అనమాట, త్రోవకు అడ్డంగా. ఇంకా అక్కడి నుంచి యెరూషలేముకి ఎవరు వెళ్లకుండా, అక్కడి నుంచి ఎవరు మళ్ళీ బయటికి వెళ్లకుండా అడ్డంగా కట్టేశాడు. అడ్డంకిగా తయారయ్యాడు బయషా అనేవాడు, ఈ పట్టణాన్ని కట్టాడు. ఆసా కాలంలో యెరూషలేముకి అడ్డంకి ఏర్పడింది. సౌలు దావీదును తరుముతా ఉన్నప్పుడు సౌలు దగ్గర నుంచి దావీదు పారిపోయి ఎక్కడికి వచ్చాడు తెలుసా? రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చాడు. అసమాధానంతో వచ్చాడు. ఎక్కడికి?
ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ప్రవక్తల సమూహం దగ్గరికి వచ్చాడు, ప్రవక్తలు నివసించేటువంటి సహవాసం దగ్గరకు వచ్చాడు. అసమాధానంగా ఉన్నప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే రామాలో ఏడుపు అంట, మహారోదన ధ్వని, ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితి. చూసారా, రామ మనకు నేర్పించేటువంటి పాఠం. క్రైస్తవులుగా మన జీవితాల్లో మనకు కూడా అంగలార్పు ఉంటుంది, రోదన ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితులు కొన్ని ఎదుర్కొంటాం మనం. అసమాధాన పరిస్థితులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. అయితే అక్కడ ఎవరున్నారు తెలుసా? ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తల సమూహం ఉంది. ప్రవక్తల సమూహం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాను, 18 నుంచి. అలాగూ దావీదు తప్పించుకుని పారిపోయి రామాలున్న సమూయేలు వద్దకు వచ్చి, సౌలు తనకు చేసింది అంతటిని అతనికి తెలియజేయ అతను సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అతను కాపురం ఉండాలి. దావీదు రామా దగ్గర నాయకులో ఉన్నాడు. సౌలుకు వర్తమానం రాగా దావీదుని పట్టుకుండగా సౌలు దూతలను పంపిన. వీరు వచ్చి ప్రవక్తల సమూహంగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచిండు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన వారును ప్రకటింప. చూడండి, దావీదుని చంపుదామని వచ్చారు వాళ్ళు, అయితే వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారంట. చూడండి, సహవాసంలో ఎంత గొప్ప బలం ఉందో ఒకసారి ఆలోచించేయండి. సహవాసంలో, ఐక్యతలో గొప్ప బలం ఉంది. దేవుని బిడ్డల సహవాసంలో, దేవుని సహవాసంలో మనకు గొప్ప బలం ఉంది. రామ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆటంకాలు వచ్చినాయా, అసమాధానం వచ్చిందా, ఏడ్పు కలిగిందా, అంగలార్పు వచ్చిందా, రోదన కలిగిందా, బాధ కలిగిందా, ఓదార్పు లేదా నీ జీవితానికి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండు, దైవజనులతో సహవాసం కలిగి ఉండు, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండు. ఆ సహవాసం, ఆ ఐక్యత నిన్ను ఆశీర్వాదాలతో నింపుద్ది. కాబట్టి రామ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, నిందల్లో, అవమానాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవునితో సహవాసం చేయి. నువ్వు దేవునితో సహవాసం చేయి. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. అందుకే యోబు గారు అంటాడు, యోబు గ్రంథంలో ఎలీఫజ్ అంటాడు 22వ అధ్యాయంలో 21వ వచనంలో, ఆయనతో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగూ నీకు మేలు జరుగుద్ది అంటాడు. కాబట్టి దేవునితో, దేవుని ప్రజలతో, దైవజనులతో మనం సహవాసం చేస్తే నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఎక్కడండి నీకు ఈ లోకంలో సమాధానం, సంతోషం కలిగేది? దేవుని సన్నిధిలోనే కదా, దేవుని సహవాసంలోనే కదా. కాబట్టి రామ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు దేవునితో సహవాసం చేయి, దైవజనులతో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దేవుని పిల్లలతో ఐక్యత కలిగి ఉండు, ఐక్యతను కనపరచు, విభేదాలు సృష్టించకు, ఐక్యతగా ఉండు. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సహవాసంలో నువ్వు నిలిచి ఉంటావో, అపొస్తలులు కూడా చూడండి, ఆది సంఘం కూడా అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకున్నారు. ఆ సహవాసంలో 4 విషయాలు ఉన్నాయి. వాళ్ళు కలిసి ఉండగా, వాళ్ళు సంఘముగా కూడినప్పుడు, సంఘంగా ఏర్పడిన తర్వాత 4 విషయాలను ఎడతెక్కున్నారు. 1 బోధలో, 2 దేవునితో వాళ్ళకు అనుభవించే సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగకున్నారు. కాబట్టి మనం దేవుని సహవాసంలో ఉండాలి. అప్పుడు ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు, కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ అధిగమిస్తాం. మనం సేఫ్గా ఉంటాం.
మనం సేఫ్గా ఉంటాం. ఐదవది నజరేతు. నజరేతు అంటే చిగురు అని అర్థం. నజరేతు గురించి చాలా విషయాలు మనం 4వ అధ్యాయంలో నేర్చుకోవచ్చు. గలిలియ దేశం అది. గలిలియలోని నజరేత్ అనే ఊరు. ఆ గలిలియ ప్రాంతం గురించి 4వ అధ్యాయంలో మనం ఇంకా విపులంగా తెలుసుకోవచ్చు. అయితే నజరేత్ అనేది మనకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే అది నిష్ప్రయోజనమైన ప్రాంతం. కాబూల్ అని ఉంటుంది మన బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో నిష్ప్రయోజనం కాబూల్ అని వస్తుంది. అక్కడ ఉంటుంది, చదవండి తర్వాత. అది ఆ విషయాన్ని గురించి మనం 4వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. అది అనాగరిక ప్రాంతం. యోహాను సువార్త 1:46 ప్రకారం మంచిదేది అక్కడి నుంచి రాదు అనే అపోహ ప్రజల్లో ఉండేది. ప్రజలు తృణీకరించినటువంటి ప్రాంతం అది. ప్రవక్తలు శపించిన ప్రాంతం. పాలకులు విసర్జించిన ప్రాంతం. ఒకసారి మనం చదివితే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 56-57 వచనం చదువుదాం. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. నజరేతులో ఉన్నటువంటి ప్రజలు సమాజ మందిరంలో ప్రభు వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఏంటి ఈ జ్ఞానం, ఏంటి ఇన్ని అద్భుతాలు ఈయన చేస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపడి, ఈ అద్భుతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి? ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కదా, యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనే వాళ్ళు ఇతని సహోదరులు కదా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఇలాంటి కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే ప్రవక్త స్వదేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని ప్రభు వాళ్ళతో చెప్పాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చెయ్యలేదు అంటున్నాడు. కాబట్టి నజరేతు ప్రజల్లో అభ్యంతరం ఉంది, అవిశ్వాసం ఉంది. అభ్యంతరం ఉంది, అవిశ్వాసం ఉంది. వాళ్ళకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని ప్రజలు అన్నమాట వాళ్ళు ఎవరు చెప్పండి? కృతజ్ఞత లేనటువంటి ప్రజలు. వాళ్ళు అభ్యంతరపడుతున్నారు, అక్కడ అవిశ్వాసాన్ని కనుపరుస్తున్నారు, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని శంకిస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞత లేదు. అద్భుతాలు చేశాడు కదా ఈయన, బోధించాడు కదా దేవుని వాక్యం. వాళ్ళకి దేవుని పట్ల, ఆయన పట్ల కృతజ్ఞతా భావం లేదు. కృతజ్ఞత లేని ప్రజలు అభ్యంతరాలు పుట్టించేవారు, కృతజ్ఞత లేనివారు, అవిశ్వాసులు అన్నమాట. నేటి దినాల్లో మనం కూడా అలాగే ఉన్నాం, అవిశ్వాసులుగా ఉంటున్నాం. విశ్వాసులమే పేరుకి, కానీ మనలో నిండి ఉన్నదంతా అవిశ్వాసమే. దేవుని దగ్గర నుంచి ఎన్నో ఉపకారాలు మేళ్ళు పొందుకుంటున్నాం, కానీ కృతజ్ఞత లేనటువంటి ప్రజలం, కృతజ్ఞత లేని వాళ్ళం. కృతజ్ఞత ఎంత తక్కువగా ఉందో మన జీవితాల్లో. ప్రభు మహత్తరమైన ప్రేమను మన పట్ల కనబరిస్తే ఆయన పట్ల కృతజ్ఞత లేని వారు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధి అయ్యారు, ఒక్కడే వచ్చాడంట, మిగిలిన 90 వెళ్ళిపోయారు. ఎవరో ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభుని మహింపరిచాడు. వాడు కూడా అన్యుడు, సమరయుడు. కాబట్టి గమనించండి,
కృతజ్ఞత లేదా? నిజమే, మన జీవితాల్లో చాలాసార్లు కృతజ్ఞత లేదు. మన విశ్వాసులం అనే పేరు ఉంది, కానీ మనలో విశ్వాసం లేదు. విశ్వాసం కుదువుగా ఉంది, అల్ప విశ్వాసం, అవిశ్వాసం కనపరుస్తున్నాం. ప్రభువు చేసిన అద్భుతాలు ఎన్నో చూశారు వాళ్ళు కనులారా శిష్యులు. తోమ ఏమన్నాడు? ఆయన చేతుల్లో, ఆయన గాయాల్లో నేను వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు ఓ తోమ, ఇదిగో నీ చెయ్యి చాపి నా గాయాలు చూడు అంటాడు. ఇంకా అవిశ్వాసం, కృతజ్ఞత లేనటువంటి మనస్సు, ఇంకా ఆయనంటే అభ్యంతరం. ఆయన కలిగి ఉన్నామని చెప్పుకోలేం, ఆయన నమ్ముకున్నామని ధైర్యంగా చెప్పలేం, ఆయన సువార్తను ప్రకటించలేం. ఇంకా అభ్యంతరాలు ఎన్నో కలిగిస్తూ ఉంటాం. ఇంకా మీ పిల్లలు రక్షణ పొందాలంటే మీరు అభ్యంతర పడుతూ ఉంటారు. ఇంకా మీ బిడ్డలు బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటే మీరే అభ్యంతర కారణంగా ఉంటారు. ఇంకెప్పుడండి మనలో మార్పు కలిగేది? నజరేతు మనకు నేర్పించేది అదే, కృతజ్ఞత కలిగి ఉండు, అభ్యంతరాలు కలగజేయకు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని నజరేతు మనకు నేర్పిస్తూ ఉంది. ఆఖరిది యోధా దేశపు బెత్లెహేమ 5వ వచనంలో, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాను. యోధ అంటే స్తుతి అని అర్థం. యోధ అంటే స్తుతి. నిత్యము మన దేవుణ్ణి మనం స్తుతించాలి. లేయమ్మ గారు అంటే లేయ గారు, బైబిల్లో ఉన్న లేయమ్మ గారు తన 4వ కొడుకు పేరు ఏమని పెట్టింది? యోధ. ఎందుకు పెట్టింది? ఈసారి నేను దేవుని స్తుతించేదను అనుకుని. అసలు యాక్చువల్గా మొదటిసారి స్తుతించాలి. 3 కొడుకులు కనేసాక 4వ పుట్టినప్పుడు అంటుంది ఈసారి నేను దేవుని స్తుతిస్తానని. అసలు మొదటి పేరు అవ్వాలి అది, యోధ, తెలుసా? అందుకే దేవుడు యోధ 4వ వాడైనా 4వ స్థానంలో ఉన్నటువంటి స్తుతిని తీసుకొచ్చి ఫస్ట్ స్థానంలో పెట్టాడు, ప్రథమ స్థానంలో పెట్టాడు. యోధాని ప్రసిద్ధుడిగా చేశాడు, యోధాని పరిపాలించేటువంటి నాయకుడిగా చేశాడు. ప్రభు అతనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు, యోధాకి. అలాగే స్తుతించడంలో మనం మొదట ఉండాలి. యోధ 4వ వాడే, కానీ అధికారంలో రాజదండం అతనికి ఇవ్వబడింది. అతని అధికారిగా నియమించబడ్డాడు. గమనించండి, దేవుని బిడ్డలం మనం, దేవుని ప్రజలం. మన జీవితంలో నిత్యము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన స్తుతించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. భక్తుల అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది భక్తులు దేవుని స్తుతించారు. కష్టాల్లో, శ్రమల్లో, బాధలు అనుభవిస్తూ కూడా ప్రభుని స్తుతించారు. ప్రతికూల పరిస్థితుల్లో నిత్యము ప్రభుని స్తుతించారు, ఎల్లప్పుడూ స్తుతించారు. కృతజ్ఞతలో మెలకువ కలిగి ఉన్నారు చాలామంది భక్తులు. కానీ మనకు మెలకువ ఉండదు, మనకు కృతజ్ఞత భావం ఉండదు, మనం కృతజ్ఞత కలిగి ఉండం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుస్తూ ఉంటాం. చేసిందేమో దేవుడు, కలగజేసింది దేవుడు, మేలు చేసింది దేవుడు, అద్భుతాలు చేసింది దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేది దేవుడు, గొప్ప కార్యాలు చేసేది దేవుడు. కానీ ఆయన పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కనపరచాం. ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. దయతో గమనించండి, ఈ అధ్యాయంలో ఉన్న ప్లేసెస్ మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఒకటి, యెరూషలేము. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను తన కోసం ప్రత్యేకించుకున్నాడు. నీలో వాక్యానికి, బెత్లెహేము అనేటువంటి వాక్యానికి చోటు ఉండాలి. ఎన్నడూ ఐగుప్తు బానిసత్వానికి, పాప బానిసత్వానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోకూడదు. ఎన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చినా నువ్వు దేవునితో సహవాసం చేయాలి. రామ అనుభవం అదే. కృతజ్ఞత లేనటువంటి మనస్సు కానీ, అభ్యంతరపడేటువంటి
ఆలోచన కానీ, అవిశ్వాసం ఉండేటువంటి స్థితి కానీ నీలో ఉండకూడదని నజరేతు నేర్పిస్తుంది. అన్ని పరిస్థితుల్లో ప్రభు బిడ్డగా, ప్రభుకి ఇష్టడుగా, ఇష్టురాలుగా నువ్వు జీవిస్తూ ఆయనకు స్తుతిస్తూ ఆయన ఆరాధించు బ్రతకాలని యోధ మనకు నేర్పిస్తూ ఉంది. ఇలాంటి అనుభవాలతో ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.